హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి ప్రాక్టీస్ సెషన్ మారతాను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా లాస్ట్ టైం మనం 5 పార్ట్స్ వరకు మాట్లాడుకున్నాం. ఈ 5 పార్ట్స్లో కూడా మనం రకరకాల క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా రకరకాల ప్లాట్ఫామ్స్లో రకరకాల మాక్ టెస్టుల్లో వేరువేరుగా కనపడుతున్న క్వశ్చన్స్ని మన సబ్స్క్రైబర్స్ కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ నేను కొన్ని చూసినప్పుడు కానీ కనపడిన ప్రతి క్వశ్చన్స్ని కూడా నేను తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా విలువైనవి, ఎక్కువగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఈ క్వశ్చన్స్ని తయారు చేసి పెడుతూ ఉంటారు. ఏదో చిన్న చితక మాక్ టెస్ట్లు కొనుక్కునే వాళ్ళకి అలా ఉండదు, కానీ ఒక ఎఫిషియెంట్ ప్లాట్ఫామ్లో పెట్టే క్వశ్చన్స్ మాత్రం చాలా హై లెవెల్ ఉన్న వ్యక్తులు మాత్రమే డిజైన్ చేస్తారు. కాబట్టి ఇవి చాలా మనకు ఉపయోగం. అది మాత్రమే కాకుండా మనం నేర్చుకున్న కాన్సెప్టు అడుగుతున్న మాక్ టెస్ట్లకి మనం పెట్టగలుగుతున్నామా లేదా, ఒకవేళ మాక్ టెస్ట్లకు మనం పెట్టలేకపోయామనుకోండి, మనం ఏదో మిస్ చేసామన్న విషయం కూడా మనకు అర్థమైద్ది. కాబట్టి ఎవ్వరూ కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ మాక్ టెస్ట్లో చెప్పబడిన క్వశ్చన్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ అవ్వండి. మీకు ఎగ్జామ్లో ఎలా మీరు ప్రాక్టీస్ చేస్తారో ఇక్కడ కూడా వీడియోని ఓపెన్ చేసినప్పుడు చక్కగా ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పేలోపు మీరు పాస్ చేసుకుని ఆన్సర్ చేయండి. ఎన్ని మార్క్స్ వచ్చినాయి కూడా కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా చెప్పండి. ఎన్విరాన్మెంట్లో ఆల్రెడీ నేను 3 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇక ఒక వీడియో మిగిలిపోయింది చిన్నగా, దాంట్లో బయోడైవర్సిటీ అండ్ పొల్యూషన్స్ అనేవి మిగిలిపోయినాయి. ఇక రిమైనింగ్ సబ్ టాపిక్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసి ఆ వీడియో కూడా పెడతాను. యాక్చువల్గా డేటా తయారు చేశాను, కానీ పీడిఎఫ్ అనేది మిస్ అయిపోయింది నాకు. ఓకేనా, సో దాన్ని మళ్ళీ రిటర్న్గా రాసి పెడతానికి లేట్ అయింది. ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, సో ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఫైనల్ అండ్ 4th వీడియో వచ్చింది. ఆ వీడియో రాగానే దానికి సంబంధించిన పీడిఎఫ్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఫ్రీగా పెట్టేస్తాను. అది కూడా మీరు చూసుకొని జాగ్రత్తగా ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకోండి. ఇక ఉన్న సమయం మొత్తం కూడా ప్రాక్టీస్ సెషన్స్ మోడల్స్లో రకరకాల క్వశ్చన్స్ని తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా, సో ఇది మనం ఎగ్జామ్ మే 2 లేదా 6 తారీఖుల్లో జరగబోయే ఎగ్జామ్స్ వరకు మనం చేయబోయే వర్క్ ఇలా ఉండిద్ది అనమాట. ఇది మీరు మనసులో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చాలామంది గ్రూప్ డి ఎగ్జామ్స్కి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నాడు. ఈ మధ్యలోనే స్టార్ట్ చేస్తాను. ఓకేనా, ఏప్రిల్ మిడ్ కానీ, ఏప్రిల్ లాస్ట్లో కానీ, లేదా మే స్టార్టింగ్లో కానీ. ఎందుకంటే ప్రిపరేషన్ చేసి మొత్తం రెడీ చేసి యూట్యూబ్లో పెట్టాలా లేదా యాప్ ఏమైనా చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. ఒకవేళ యాప్ అనేది రాకపోతే మాత్రం నేను యూట్యూబ్లోనే పెడతాను, చక్కగా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా, సో మీరు ఏం భయపడాల్సిన పని లేదు. నా వైపుగా నేను ఎంత ఎఫర్ట్ మీకు ఇవ్వగలనో అది మీకు పుషప్ నేను ఇస్తాను. అది మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మరొక విషయం, ఎవరైతే ఈ వీడియోస్ని చూస్తున్నారో ఎక్కువ మంది ఎవరికి లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే అందరికీ రికమెండ్ అయ్యి అందరూ చూడగలరు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ లైక్ చేయండి, కుదిరిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, సో దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. మస్తు క్వశ్చన్స్ ఉన్నాయి. మీరందరూ నిజంగా ప్రాక్టీస్ అవ్వాలి, నేను మంచి కాన్సెప్ట్ నేర్చుకున్నాను, కరెక్ట్ క్వశ్చన్లు నాకు కావాలి అని మీరు అడుగుంటే ఇదే వీడియో మీకు ఆన్సర్ అనమాట. కూర్చోండి, జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయండి. కొన్ని ఈజీగా, కొన్ని మోడరేట్గా, కొన్ని హార్డ్గా ఉంటాయి. నేను ఏది అన్నీ ఒక రకంగా పెట్టలేదు, అన్నిటినీ కలగూర గంపలాగా కలిపి పెట్టాను. మనం ఈజీ చేయగలగాలి, హార్డ్ మోడరేట్. ఎందుకంటే పేపర్ డిజైనింగ్ కూడా ఎప్పుడు అలాగే ఉండిద్ది, పూర్తిగా హార్డ్ ఉండదు, పూర్తిగా ఈజీగా ఉండదు. ఓకేనా, అది దృష్టిలో పెట్టుకోండి. సో ఇది ప్రాక్టీస్ సెషన్లో ఎన్నోది 6th వీడియో అనమాట. 6th వీడియో. ఆల్రెడీ ఎవరైనా మన వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే దాంట్లో 5 వీడియోస్ మాట్లాడాను. దాంట్లో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. చాలామంది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి సార్ నాకు పెడుతూ ఉన్నారు. అవి కూడా నేను ప్రాక్టీస్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే వాళ్ళు చూడలేదు. మీరు చూడలేదు కాబట్టి మీరు ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేకపోతున్నారు. చూస్తే మీరు ఎతికి ఏ క్వశ్చన్ తెచ్చినా నేను అలాంటి క్వశ్చన్ ఎక్కడో చెప్పే ఉంటా, చెప్పకుండా ఉండను. అర్థమైందా? మీకు ఏ క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నాయని మీకు కనపడిని తీసుకొస్తున్నారో నేను దాన్ని ఆల్రెడీ ప్రాక్టీస్ సెషన్లో చెప్పే ఉంటా. ఒకవేళ లేకపోయినా మ్యాక్సిమం చెప్పే ఉంటా. మీరు అవి చూడలేదు కాబట్టి ఇది కొత్తగా ఉంది అని మీరు నాకు పెడుతున్నారు. తప్పులేదు, పెట్టండి, కానీ ఆ వీడియోస్ అన్నీ చూడండి. అవి చూస్తే మీకు బాగా ప్లస్ అయ్యిద్ది. ఓకేనా, సో ఇది ప్రాక్టీస్ సెషన్ మారథాన్లో 6th వీడియో. ఇలాంటివి ఇంకా ముందు వస్తూ ఉంటాయి, అది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, వెదర్ an object will float or sink in liquid depends on ఒక వస్తువు నీటిలో మునగటం అనేది లేదా తేలటం అనేది ఈ కింది 4 దేని మీద ఆధారపడి ఉండిద్ది అని అడిగాడు. ఏంటి? మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఓన్లీయా, మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద ఆధారపడి ఉండిద్దా,
నెక్స్ట్ మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ ఓన్లీ. మాస్ మీద డెన్సిటీ మీద రెండింటి మీద ఉండిద్దా? నెక్స్ట్ డిఫరెంట్ ఇన్ ద డెన్సిటీస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ లిక్విడా? నెక్స్ట్ ఫైనల్ ఆప్షన్ మాస్ అండ్ షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఓన్లీయా? ఏది కారణం? ఒక ఆబ్జెక్ట్ ఫ్లోట్ అవుతుంది లేదా సింక్ అవుతుంది, మునుగుతుంది తేలుతుంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. డిఫరెన్స్ ఇన్ ద డెన్సిటీస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఎ లిక్విడ్. ఒక వస్తువు డెన్సిటీ అదేవిధంగా లిక్విడ్ డెన్సిటీ, దాన్ని మనం రిలేటివ్ డెన్సిటీ అంటారు. మనం మాట్లాడుకున్నాం, గుర్తుందో లేదో మీకు. రిలేటివ్ డెన్సిటీ ఆధారంగా ఒక వస్తువు మనకి మునిగిద్దా తేలిద్దా అని చెప్పగలం. దాంట్లో డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ పైన వస్తువు ఒక సాంద్రత వేసి కింద డెన్సిటీ ఆఫ్ వాటర్ వేయాలన్నమాట. ఇలా వేసినప్పుడు మనం రిలేటివ్ డెన్సిటీ మనం కనుక్కుంటాం. దాని ఆధారంగా వస్తువు మునిగిద్దా లేదో చెప్పగలం. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. Second question. Two electric bulbs of 25 watts, 120 volts, 100 watts, 120 volts are connected in series to a 120 volts source అనమాట. అంటే రెండు బల్బులు ఉన్నాయి ఇలాగా. ఒకటి 125 వాట్స్, ఒకటి 100 వాట్స్. రెండు కూడా 120 వోల్టేజ్ అనే సప్లై కనెక్ట్ అయి ఉన్నాయి. విచ్ బల్బ్ విల్ బర్న్ మోర్ బ్రైట్లీ? ఏ బల్బ్ ఎక్కువగా బర్న్ అయింది అంటే వెలిగిద్ది అని అడిగాడు. ఇలాంటి క్వశ్చన్స్ మీద నేను ఆల్రెడీ కూడా వీడియో చేశాను, బల్బు ప్రాబ్లమ్స్ అని. నేను అప్పుడు చెప్పినప్పుడు మీరు మీ ట్రేడ్కి సంబంధించి చెప్పుకున్నారని చెప్పి చాలామంది అన్నారు. చూసారా మరి మాక్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్? ఏది వృధాగా నేను ఎప్పుడు మాట్లాడను, చాలా ఆలోచించి అవసరమైందే మాట్లాడతాను, ఆచితూచి. అది దృష్టిలో పెట్టుకోండి, ఓకేనా? సో రెండు బల్బులను సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏ బల్బు ఎక్కువగా వెలిగిద్ది, బ్రైట్గా వెలిగిద్ది అని అడిగాడు. మనం మాట్లాడుకున్నాం సిరీస్లో దేనికైతే, సిరీస్ అన్నాడు కాబట్టి సిరీస్లో దేనికి బాగా పవర్ తక్కువ దానికి బ్రైట్నెస్ బాగా ఎక్కువ అనమాట. సో విచ్ బల్బ్ హ్యాజ్ లో పవర్ దట్ బల్బ్ విల్ హ్యావ్ హై బ్రైట్నెస్. ఇప్పుడు 25 వాట్స్ 100 వాట్స్, దీంట్లో ఏ తక్కువ? 25 వాట్స్ తక్కువ. సో 25 వాట్స్కి పవర్ తక్కువ ఉంది కాబట్టి దాని బ్రైట్నెస్ ఎక్కువ ఉండిద్ది. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? అదే మనం ప్యారల్లో మాట్లాడుకున్నాం అనుకోండి, ప్యారల్లో దేనికి పవర్ ఎక్కువ దానికి బ్రైట్నెస్ ఎక్కువ. క్వైట్ ఆపోజిట్ టు సిరీస్ అనమాట. ఓకేనా అండి, అర్థమైందా? ఇది మాక్ టెస్ట్లో అడిగిన క్వశ్చన్, ట్రేడ్లో క్వశ్చన్ కాదు అది. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఇది నేను చెప్పాలండి, ఎందుకంటే కంప్యూటర్లో నేను అడగడం అనుకున్నాను కానీ కొంతమంది పిల్లలు మాక్ టెస్ట్లో అడుగుతున్నారు సార్ అని కూడా చెప్పారు. ఇది నెంబర్ సిస్టమ్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. నెంబర్ సిస్టమ్ నేను మీకు కంప్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో బైనరీ, ఆక్టల్, డెసిమల్, అదేవిధంగా హెక్సాడెసిమల్ అనే 4 రకాల నెంబరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇవి కూడా ఒక రకమైన లాజికల్ ఆపరేషన్స్. వీటిని ఏఎల్యూ చేసిద్ది అనమాట, సిపియులోని ఏఎల్యూ. అయితే వీటిని అడుగుతున్నాడు ఈ కన్వర్షన్స్ ఎలా చేయాలి అని చెప్పి. కుదిరితే దాని మీద కూడా ఈ మధ్యలో ఒక వీడియో చేస్తాను, నియర్లీ 40 మినిట్స్ ఉండిద్ది అంతే. సింపుల్గా ప్రతి కన్వర్షన్ మీకు అర్థమైద్ది. 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, చక్కగా అంతా నేర్చుకుందాం. ఇప్పుడైతే చూడండి, కన్వర్ట్ ద బైనరీ నెంబర్ ఇంటూ ఆక్టల్. ఒక బైనరీ నెంబర్ని మనకి దేంట్లోకి అడిగాడు? ఆక్టల్లోకి అడిగాడు. ఆక్టల్ అంటే ఎంత నెంబరు? 8 అనమాట. దీని బేస్ ఏమో 2, దీని బేస్ ఎంత? 8. ఇప్పుడు ఈ బేస్ ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్ అని రాసుకోవచ్చు, అంతే కదా. 2 క్యూబ్ అంటే 8. అంటే నేను అన్నిటినీ కూడా 3 భాగాలుగా విడగొట్టాలన్నమాట. సో ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ని ఆక్టల్లోకి మార్చమన్నాడు కాబట్టి నేను 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా డివైడ్ చేసుకోవాలన్నమాట. కింద రాస్తున్నాను 10 101 110. ఇది 3 భాగాలు చేశాను, ఇది 3 భాగాలు చేశాను. ఇక్కడ ఏమీ లేదు కదా, 2 ఉన్నాయి కదా, అప్పుడు ముందు 0 పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకు కోడ్ తెలుసు 421 అని చెప్పి. 421 దేంట్లో హైలైట్ ఉందో ఆ నెంబర్ తీసుకోవాలి. దేనికి 0 ఉంటే ఆ నెంబర్ తీసుకోకూడదు. ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా రాస్తున్నా చూడండి, 421 421 421 ఇలా రాసుకున్నాను. ఇప్పుడు 4 మాత్రమే హైలైట్గా ఉన్నాయి, 1 కింద 0 ఉంది కాబట్టి దీన్ని కౌంట్ చేయకూడదు. 4 2 ఎంత? 6 అనమాట. 2 కౌంట్ చేయకూడదు. 4 1 ఎంత? 5 అనమాట. నెక్స్ట్ 4 కౌంట్ చేయకూడదు,
ఒకటి కౌంట్ చేయకూడదు, 0 ఉన్నాయి కాబట్టి 1 అనేది మాత్రమే పరిగణన చేయాలి. 1 పైన 2 ఉంది కాబట్టి 2. సో ఈ నెంబర్ మొత్తం వాల్యూ ఎంత? 256 8 అనమాట. ఆక్టల్లోకి మార్చేసాం. మనకేమో ఇలా ఇచ్చాడు, మనమేమో ఇలా మార్చేసాం. సో 256 అనేది ఆన్సర్ అనమాట. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, సింపుల్గా ఉంది. ఇలా అన్నీ మనం మార్చగలగాలి. అలా బైనరీ టు డెసిమల్, ఆక్టల్, హెక్సాడెసిమల్ మనం చేద్దాంలే. దాని మీద చక్కగా నేర్చుకుంటే ఏమో ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి వచ్చినా సరే మనం సర్వే అవుతాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్. సోప్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ క్లీనింగ్ క్లాత్స్ బికాజ్. సోప్ అనేది బట్టలు ఉతకడంలో చాలా సహాయపడుతూ ఉంది, సోప్ సొల్యూషన్ అనేది. ఎందుకు అన్నాడు. కెమికల్స్ ఆఫ్ ది సోప్ చేంజా? కాదు. ఇట్ ఇంక్రీజెస్ ద సర్ఫేస్ టెన్షనా? కాదు. ఇట్ అబ్జార్బ్స్ డస్టా? కాదు. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇట్ రెడ్యూసెస్ ద సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ది సొల్యూషన్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సోప్ సొల్యూషన్ అనేది యాక్చువల్గా వాటర్కు ఉండే సర్ఫేస్ టెన్షన్ తగ్గిస్తుంది అనమాట. సర్ఫేస్ టెన్షన్ తగ్గిస్తుంది. ఓకేనా? కాబట్టి ఇట్ రెడ్యూసెస్ ద సర్ఫేస్ టెన్షన్ అనేది రైట్ ఆన్సర్. సర్ఫేస్ టెన్షన్ ఎప్పుడు కూడా తక్కువ ఉండాలి. ఉదాహరణకి నేను ఆల్రెడీ ఇది ఎగ్జాంపుల్స్లో మీకు బాగా చెప్పాను. మాస్ వాల్యూమ్ డెన్సిటీలో మనం కూడా బబుల్స్ ఊదుతూ ఉంటాం. బబుల్స్ ఊదినప్పుడు మనం ప్యూర్ వాటర్తో బబుల్స్ని ఊదామనుకోండి, రాదు. ఎప్పుడే వాటర్కి మనం సోప్ కలుపుతామో, సోప్ సొల్యూషన్ వల్ల ఏమైంది? వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల మనకి బబుల్స్ లాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో బబుల్స్ రావాలన్నా సోప్ సొల్యూషన్ యాడ్ చేసి వాటర్కి దాని సర్ఫేస్ టెన్షన్ తగ్గించాలి. అట్లా బట్టల్లో మురికిపోవాలన్నా సర్ఫేస్ టెన్షన్ తగ్గాలన్నమాట. సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఏంటి? సర్ఫేస్ టెన్షన్ ఫార్ములా ఈక్వల్ టు ఫోర్స్ బై లెంత్. ఫోర్స్ బై లెంత్, న్యూటన్ పర్ మీటర్. న్యూటన్ పర్ మీటర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కమింగ్ టు 5th క్వశ్చన్. చూడండి, సింపుల్ మెషిన్స్ నుంచి సింపుల్గా అడిగిన క్వశ్చన్, కానీ చాలామంది తప్పు పెడుతూ ఉంటారు. ఇఫ్ ద ఫల్క్రమ్ ఈజ్ క్లోజర్ టు ద ఎఫర్ట్ ఇట్ విల్ టేక్ అన్నాడు. చూసారా, క్వశ్చన్ కూడా ఎక్కువగా ఇవ్వాల, సింపుల్గా ఇచ్చాడు. ఇఫ్ ద ఫల్క్రమ్ ఈజ్ క్లోజర్ టు ద ఎఫర్ట్ అన్నాడు, ఇట్ విల్ టేక్ అన్నాడు. అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? అసలు దాని అర్థం ఏంటి? చూడండి, మన దగ్గర కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళైతే చక్కగా పెట్టగలరు. మనకి ఫార్ములా తెలుసు. లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఇంటూ ఎఫర్ట్ ఆర్మ్. ఇదే కదా మనం మాట్లాడుకున్న మిషన్, మన ఫార్ములా. ఇప్పుడు ఆడేమన్నాడు? ఇది ఫల్క్రమ్, ఇది ఎఫర్ట్, ఇది లోడ్. ఇప్పుడు ఏం చేశాడంట? ఫల్క్రమ్ని ఎఫర్ట్ వైపు జరిపాడంట. అంటే ఫల్క్రమ్ ఇక్కడ ఉండాలి, కానీ ఇప్పుడు అక్కడ లేదు, ఇక్కడ జరిపాడు అనమాట. ఫల్క్రమ్ ఇక్కడికి వచ్చేసింది. అంటే వాడు ఏం తగ్గించాడు? ఫల్క్రమ్కి ఎఫర్ట్కి మధ్యన డిస్టెన్స్ ఏమనాలి? ఎఫర్ట్ ఆర్మ్ అనాలి. అవునా కదా? అంటే ఎఫర్ట్ ఆర్మ్ తగ్గిందనమాట. సో ఫార్ములా మొత్తాన్ని ఎఫర్ట్ ఆర్మ్ వైపు రాస్తున్నాను. లోడ్ ఇంటూ లోడ్ ఆర్మ్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఆర్మ్. ఇప్పుడు ఇలా రాశాను. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఫల్క్రమ్ ఈజ్ క్లోజర్ టు ద ఎఫర్ట్ అంటే చెప్పకనే ఏం చదువుతున్నాడు? ఎఫర్ట్ ఆర్మ్ అనేది తగ్గింది అని చదువుతున్నాడు. అంతే కదా? యాక్చువల్గా 7 ఉంది, అప్పుడు ఎఫర్ట్ ఆర్మ్ వేరు, కానీ ఎఫర్ట్ వైపు జరపటం వల్ల ఎఫర్ట్ ఆర్మ్ ఒక లెంత్ తగ్గింది. సో ఎప్పుడైతే ఎఫర్ట్ ఆర్మ్ తగ్గిందో మన ఎఫర్ట్ అనేది పెరిగిద్ది. అంతే కదా? రెండు ఎలా ఉన్నాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉన్నాయి. సో ఎఫర్ట్ ఆర్మ్ తగ్గితే వీ నీడ్ టు ఇంక్రీజ్ ఎఫర్ట్ని పెంచాలి. ఓకేనా? ఎఫర్ట్ ఎక్కడా లేదు కదా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎఫర్ట్ అన్నా ఫోర్స్ అన్నా ఒకటే అని మనం మాట్లాడుకున్నాం కదా. ఎఫర్ట్ని పెంచాలి అంటే ఫోర్స్ను పెంచాలి. సో ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మోర్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద లోడ్. ఎప్పుడు? నువ్వు ఫల్క్రమ్ని ఎఫర్ట్ వైపు జరిపినప్పుడు. చూసారా ఎంత కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలో? ఇలాంటిది ఆల్రెడీ మనం చేసాం. అయితే దీన్ని ఇంకా కంప్రెస్ చేసి ఇచ్చాడనమాట. క్వశ్చన్ తొక్కేస్తున్నాడు. క్వశ్చన్ని అంత సామాన్యంగా అర్థమయ్యేలాగా చేయట్లేదు అనమాట. పాయింట్ మీకు అర్థమైందండి? ఓకేనా? నెక్స్ట్, లోడ్కి ఇంకో పేరు ఉండిద్ది. లోడ్కి మన వెయిట్ అంటాడు క్వశ్చన్లో, లేదా రెసిస్టెన్స్ అంటాడు. ఏమంటాడు? రెసిస్టెన్స్ అంటాడు. వెయిట్ రెసిస్టెన్స్ అన్న మనం లోడ్ కింద తీసుకోవాలి. ఓకేనా? ఫోర్స్ అంటే మనం ఎఫర్ట్ కింద తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి,
రకరకాల క్వశ్చన్స్లో రేపు ఇవి వస్తాయి. ఇవి వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కొత్త పదం కదా అనుకోకూడదు. 6వ క్వశ్చన్, వెన్ ఏ స్టోన్ ఈజ్ బ్రాట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది మూన్ టు ద ఈస్ట్ అన్నాడు. ఏంటంట, మూన్ దగ్గర నుంచి ఒక రాయిని భూమి మీద ఉన్న ఈస్ట్ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఈస్ట్ ఎక్కడ ఉండిద్ది, తూర్పు అనే దిక్కు భూమి మీద కదా ఉండేది, అప్పుడు ఉందన్నమాట. అంటే తెచ్చాడు. తెచ్చినప్పుడు ఏం మారిద్ది ఏం మారదు అన్నాడు. ఇట్స్ మాస్ విల్ చేంజ్, తప్పు. బోత్ వెయిట్ అండ్ మాస్ విల్ చేంజ్, తప్పు. నైదర్ మాస్ నార్ వెయిట్ విల్ చేంజ్, తప్పు. వెయిట్ విల్ చేంజ్ బట్ నాట్ ద మాస్, ఇదనమాట. అంతే కదా, మాస్ అనేది చేంజ్ అవ్వదు, వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు, జీ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి. చంద్రుడి మీద ఉన్న గురుత్వాకర్షణ శక్తి వేరు, భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి వేరు కాబట్టి మారుతుంది అనమాట. ఓకేనా అండి. అక్కడ మనం ఎర్త్ అనుకుంటే ఈస్ట్ అన్నాడు కన్ఫ్యూజ్ చేయడానికి, అంతే. వెన్ డస్ ఏ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద ఎలివేటర్ ఫీల్ మోర్ వైట్? ఎలివేటర్లో కూర్చున్న వ్యక్తి ఎప్పుడు బరువు ఎక్కువగా ఫీల్ అవుతాడన్నాడు. ఎప్పుడు బరువు ఎక్కువగా ఫీల్ అవుతాడు? వెన్ ద లిఫ్ట్ ఈజ్ కమింగ్ డౌనా? కాదు. కమింగ్ డౌన్ విత్ సేమ్ వెలాసిటీయా? కాదు. గో అప్ విత్ సేమ్ వెలాసిటీయా? కాదు. వెన్ ఎలివేటర్ ఈజ్ గోయింగ్ విత్ ర్యాపిడ్ స్పీడ్, గోయింగ్ అప్ పైకి వెళ్ళేటప్పుడు, అది కూడా సేమ్ వెలాసిటీ కాదు, ర్యాపిడ్ స్పీడ్తో పైకి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి మోర్ వెయిట్, గుండె బరువుగా అనిపిస్తూ ఉండిద్ది. ఓకేనా. అది మీరు కిందకు దిగుతున్నారు అనుకోండి క్విక్ స్పీడ్తో, అప్పుడు మీకు తేలిగ్గా అనిపిస్తున్నట్టు ఉండిద్ది. మీరు రంగుల రత్నంలో జైంట్ వీల్లో కూర్చున్నప్పుడు దీన్ని మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఓకేనా. కమింగ్ టు 8th క్వశ్చన్. Two motor vehicles is going in the same direction లో వెళ్తున్నాయి with the velocities v1 and v2, okay, respectively. Then what will be the relative velocity? Yes, relative velocity of the second with respect to the first అన్నాడు. సెకండ్ని అనుగుణం చేసుకొని, ఆధారం చేసుకొని, బేస్ చేసుకొని మొదటి దాంతో కంపేర్ చేసుకుంటే రిలేటివ్ వెలాసిటీ ఎలా ఉండిద్ది అన్నాడు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, రిలేటివ్ వెలాసిటీ అనేది సాపేక్ష వేగం అంటారు. రిలేటివ్ వెలాసిటీ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు మనం ఎడిషన్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకేనా. ఒకడు ఏమన్నాడు, సేమ్ డైరెక్షన్ అన్నాడు. సో v1 - v2 అని పెట్టేస్తారు, తప్పు అయిపోయింది. ఎందుకు, ఆఫ్ ది సెకండ్ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ అన్నాడు. రెండో దాన్ని ముందు పెట్టాలన్నమాట. వాడు అడుగుతున్నాడు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ది సెకండ్ ఇది ఎలాగా, మొదటి దానికి అనుగుణంగా అన్నాడు కాబట్టి v2 - v1 అయింది, నాట్ v1 - v2. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఏమీ కాదనమాట. హడావుల్లో ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు అందరూ, రిలేటివ్ వెలాసిటీ కదా అని చెప్పి. కానీ వాడు విత్ రెస్పెక్ట్ టు అన్న పాయింట్ని మనం గమనించాలి. ఓకేనా. కమింగ్ టు 9th క్వశ్చన్. యాసిడ్ రైన్ ఈజ్ కాజ్డ్ బై ద ఫాలోయింగ్ పొల్యూషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. యాసిడ్ రైన్ దేని గురించి, ఏ పొల్యూషన్గా, దేని ద్వారా కలిగింది అన్నాడు. ఆల్రెడీ నేను యాసిడ్ రైన్ మీద కూడా టాపిక్ మొత్తం రెడీ చేశాను. మన 4th ఎన్విరాన్మెంట్ వీడియోలో మీకు యాసిడ్ రైన్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ చెప్పాను, ఓజోన్ లేయర్ డిప్లీషన్ కూడా చెప్పాను. అంతా ప్రాక్టికల్గా మనం నేర్చుకున్నాం. దీని గురించి కూడా మనం అలాగే నేర్చుకుంటాం. అక్కడ వచ్చిద్దిలే. ఇప్పుడు ప్రస్తుతానికి క్వశ్చన్ వచ్చింది కదా, సాల్వ్ చేద్దాం. యాసిడ్ రైన్ అనగానే మీరు గుర్తుపెట్టుకోండి, సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, ముఖ్యంగా సల్ఫర్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి ముఖ్యంగా యాసిడ్ రైన్కి కారణం అన్నమాట. ఓకేనా. ఇప్పుడు సల్ఫర్ నైట్రోజన్ ఉందా, లేదు. సల్ఫర్ నైట్రోజన్ ఉందా, ఎస్, నైట్రోజన్ ఉంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఉంది. కానీ వాడు నైట్రోజన్ ఆక్సైడ్ అనలా, నైట్రోజన్ అన్నాడు. మనం ఏమనుకున్నాం, నైట్రోజన్ ఆక్సైడ్ అనుకున్నాం. కాబట్టి ఇది కూడా కాదు. ఓజోన్ కార్బన్ డైఆక్సైడా, కాదు. నైట్రస్ ఆక్సైడ్, ఎస్, నైట్రోజన్ ఆక్సైడ్లో ఒక భాగమేగా నైట్రస్ ఆక్సైడ్ అంటే. సో డి ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. ఇది నైట్రోజన్, ఇదేమో నైట్రోజన్ డైఆక్సైడ్ అనమాట. సారీ, NO2, ఇది నైట్రోజన్ డైఆక్సైడ్ అనమాట. ఇది N2O, నైట్రస్ ఆక్సైడ్ అనమాట. ఇది NO, నైట్రిక్ ఆక్సైడ్ అనమాట. నైట్రోజన్, నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ అండ్ ఫైనల్లీ నైట్రిక్ ఆక్సైడ్, ఇవన్నమాట. ఇప్పుడు వాడు ఏమన్నాడు,
నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి కారణం, నాట్ నైట్రోజన్. గుర్తుపెట్టుకోండి. చూసారా? సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎంత ప్రిసైజ్గా అడుగుతున్నాడో చూసారా? విషయం మీద ఎంత అవగాహన ఉండాలో మీకు అర్థమవుతుందా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని పెట్టగలను కదా అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా చేయాలి. అర్థమైందా? 10th క్వశ్చన్. ఇఫ్ 220 volts 40 watts and 220 volts 60 watts, two bulbs are added in same order అన్నాడు. ఓకే, యాజ్ 220 volts supply, their combined power will be అన్నాడు. కంబైన్డ్ పవర్ కనుక్కోమన్నాడు. కంబైన్డ్ పవర్ వోల్టేజ్ ఎలాగుంది? 220 volts సేమ్గానే ఉంది కదా. కంబైన్డ్ పవర్ అన్నప్పుడు ఇప్పుడు సిరీస్లో కనెక్ట్ చేశాడు అనుకోండి, P1 + P2 = టోటల్ పవర్. ఒకవేళ ప్యారల్లో కనెక్ట్ చేశాడు అనుకోండి, P1 × P2/P1 + P2. మనం రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేస్తామో సేమ్ అలాగే పవర్స్ని కూడా కనెక్ట్ చేసుకొని వీ విల్ ఫైండ్ కంబైన్డ్ పవర్. ఓకేనా? కంబైన్డ్ పవర్ని మనం కనుక్కోవచ్చు. అయితే క్వశ్చన్లో సిరీస్ ఇచ్చాడా, ప్యారల్ ఇచ్చాడా? సిరీస్ అని లేదు, ప్యారల్ అని లేదు. కానీ బాగా గమనిస్తే యాడెడ్ ఇన్ సేమ్ ఆర్డర్ అన్నాడు. ఇదిగోండి, ఈ పదాన్ని పట్టుకోవాలి. సిరీసు, ప్యారల్ అని చెప్పనప్పుడు ఆ పదాలని అనుగుణంగా ఆ పదం పోర్ట్రేట్ అయ్యేలాగా ఏదో క్వశ్చన్లో రాస్తాడు, దాన్ని పట్టుకోవాలి. ఓకేనా? యాడెడ్ ఇన్ సేమ్ ఆర్డర్ అన్నాడు అంటే ఇలా యాడ్ చేసామన్నమాట. సేమ్ ఆర్డర్లో యాడ్ చేసామంటే అర్థం ఇది. ఒకటేమో 40 watts, ఇంకోటేమో 60 watts. ఇదేమో 220 volts సప్లై, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది కరెంటు. ఇప్పుడు టోటల్ పవర్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు? P1 + P2. సో 40 watts + 60 watts ఎంత వచ్చింది? మొత్తం 100 watts వచ్చింది. సో ఆన్సర్ ఇస్ ద 100 watts. ఏ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా మందికి తెలియక ప్యారల్లో సాల్వ్ చేస్తాడు. ప్యారల్లో సాల్వ్ చేసి ఏం చేస్తాడు అనుకున్నారు? P1 × P2/P1 + P2, 40 × 60/40 + 60 100. 2 సున్నాలు 2 సున్నాలు పోయినాయి, 6 4 24. ఇది పెడతాడు, ఆన్సర్ తప్పైపోయింది. అర్థమైందా? ఎందుకు అర్థం కాల? సేమ్ ఆర్డర్లో యాడ్ అయిపోయినాయి అన్న విషయం, సిరీస్ అన్న విషయం అర్థం కాకపోతే తప్పులో పడిపోతావు. అదనమాట. చాలా జాగ్రత్తగా మనం సాల్వ్ చేయాలి. ఓకేనండి? కమింగ్ టు 11th క్వశ్చన్. ఇఫ్ D denote distance traveled by a car in time t and S denote the displacement of the car in the same time. yes, టైం కాన్స్టెంట్గా ఉంది. ఆ పదాన్ని పట్టుకోండి. టైం కాన్స్టెంట్గా ఉంది. అలా ఉన్నప్పుడు D అంటే ఏమో డిస్టెన్స్ అంట, S అంటే ఏమో డిస్ప్లేస్మెంట్ అంట. అయితే రెండింటికి రిలేషన్ చెప్పు అన్నాడు. మనం మాట్లాడుకున్నాం కదా, డిస్టెన్స్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఇదనమాట. రివర్స్లో చెప్పండి, డిస్టెన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. ఇదైనా రైటే. అర్థమైందా? డిస్టెన్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అన్నా, సారీ, డిస్ప్లేస్మెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ అన్నా, లేదా డిస్టెన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ అన్నా ఒకటే. ఇప్పుడు చూద్దాం. ఇది కాదు, ఇది కాదు, ఇది రైట్ అనమాట. ఇదిగోండి, సేమ్ అలాగే చూసారా? డిస్టెన్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ కన్నా ఎక్కువ లేదా సమానంగా ఉండి తప్ప డిస్టెన్స్ ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ కన్నా తక్కువ ఉండదు. 12వ క్వశ్చన్. ఇఫ్ ద మోషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద డిస్టెన్స్ టైమ్ గ్రాఫ్ యాజ్ ఎ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద టైమ్ యాక్సిస్. ఒక మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని ఇలా రిప్రజెంట్ చేశారంట ఒక గ్రాఫ్లో. ఇక్కడ డిస్టెన్స్ తీసుకున్నాడంట వై యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద ఏమో టైం తీసుకున్నాడు అనమాట. ఈ రెండు తీసుకొని మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అలా చేసేటప్పుడు ఆ వచ్చిన మోషను ఇలా స్ట్రైట్ లైన్గా ఉందంట. స్ట్రైట్ లైన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇలా గీసిన గీత ఎలా ఉంది? ఇది దీనికి ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. ఇలా ప్యారలల్గా ఉన్నాయి అంటే అర్థం ఏంటి అన్నాడు. ఆ వస్తువు యాక్సిలరేట్లో మోషన్లో ఉందనా? తప్పు. ఆ వస్తువు స్లో మోషన్లో ఉందనా? తప్పు. ఆ వస్తువు నాన్ జీరో వెలాసిటీ మోషన్లో ఉందా? తప్పు. ఆ వస్తువుకి వెలాసిటీయే లేదు, జీరో మోషన్లో ఉంది. ఓకేనా? సో వెలాసిటీ జీరోగా ఉన్నప్పుడు ఏమవుతూ ఉండిద్ది? ఇలా రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. కాన్స్టెంట్గా రిప్రజెంట్ చేస్తాం.
ఓకేనా పాయింట్. కమింగ్ టు 13th క్వశ్చన్. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, స్పీడ్ అండ్ వెలాసిటీలో మనం మాట్లాడుకున్నాం. ఏ బాల్ ఈజ్ థ్రోన్ వర్టికల్లీ డౌన్వర్డ్స్. ఒక బాల్ ఇలా కిందకి విసిరేయబడింది అనమాట, డౌన్వర్డ్స్. ఇదేమో గ్రౌండ్, ఇదేమో బాల్. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 20 మీటర్ పర్ సెకండ్. సో ఇనీషియల్ వెలాసిటీ ఈక్వల్ టు 20 మీటర్ పర్ సెకండ్. ఓకే, ఆఫ్టర్ సమ్ టైమ్, కొంత సమయం తర్వాత, ద బాల్ హిట్స్ ద ఎర్త్ అట్ ద వెలాసిటీ ఆఫ్ 80 మీటర్ పర్ సెకండ్. భూమిని చేరేలోపు 80 మీటర్ పర్ సెకండ్ స్పీడ్తో వచ్చిందనమాట. భూమిని చేరంగానే ఫైనల్ వెలాసిటీ 0 అయింది. అంతే కదా, పైనుంచి ఒక వస్తువుని కిందకి వేసినప్పుడు భూమికి తగిలితే ఫైనల్ వెలాసిటీ 0, తగిలేలోపు ఎంతో కొంత వెలాసిటీ ఉండిద్ది కదా, అది 80 అనమాట. హైట్ ఆఫ్ దిస్ టవర్. ఓకే, హైట్ ఆఫ్ దిస్ టవర్ ఎంత అని అడిగాడా? ఓకే, హైట్ ఆఫ్ దిస్ టవర్ ఎంత? హైట్ ఆఫ్ ది టవర్ ఎంత? జీ వాల్యూ ఎంత? 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది అనమాట మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకేనా, మనం ఏం కనుక్కోవాలి? హైట్ కనుక్కోవాలి. ఏ ఫార్ములా వాడచ్చు? న్యూటన్స్ గమన నియమాల్లో 3వ దాన్ని ఆడుకోవచ్చు. ఎందుకు? టైం అనే దాన్ని ఇవ్వలేదు కాబట్టి ఎమ్మటనే నేను 3వ దానికి వెళ్ళిపోతాను. ఎందుకు? టైంతో సంబంధం లేని న్యూటన్ గమన సూత్రం ఏంటి? 3వదే కదా, సింపుల్గా వెళ్ళిపోయాను. v² - u² ఈక్వల్ టు v² - u² ఈక్వల్ టు 2gh. ఓకేనా, చూడండి, v² అంటే ఎంత? 80. 864 6400 మైనస్ u² అంటే 20 20 400 ఈక్వల్ టు 2 ఇంటూ జీ వాల్యూ ఎంత? 10 హెచ్ అనమాట. ఓకేనా, జీ వాల్యూ పైనుంచే కిందకు వస్తుంది కదా, కాబట్టి పాజిటివ్ తీసుకోవాలి. పాజిటివే తీసుకున్నాను. 6400 నుంచి 400 తీస్తే 6000 ఈక్వల్ టు 2 ఇంటూ 10 ఇంటూ హెచ్ అనమాట. 0 0 2 1 2 300 హెచ్ ఈక్వల్ టు 300. చక్కగా ఫస్ట్ ఆప్షన్లో ఉందిగా. సో హైట్ ఈక్వల్ టు 300 అనమాట. అర్థమైంది కాన్సెప్ట్? కాన్సెప్ట్ ఈజ్ ద కింగ్ అనమాట. 13th క్వశ్చన్. 2 long wires, each wire with direct current DC is flowing in the same direction. 2 వైర్లు గుండా DC కరెంట్ అవుతుంది అనమాట. ఆర్ ప్లేస్డ్ క్లోజర్ టు ఈచ్ అదర్. ఇదిగోండి, ఇది ఒక వైర్, దీని గుండా కరెంట్ వెళ్తుంది. ఇది ఇంకో వైర్, వైర్ 2, దీని గుండా కూడా కరెంట్ వెళ్తుంది. ఇది I2, ఇది I1. ఓకే, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెంట్ అన్నాడు. కరెక్ట్ అన్నాడు. 2 కరెంట్లో వెళ్తున్న వైర్లను పక్క పక్కనే పెట్టినప్పుడు మనకి మ్యాగ్నెటిజంలో కాన్సెప్ట్ తెలియాలి. ఎప్పుడైతే ఒక కండక్టర్ గుండా ఇలా కరెంటు వెళ్తూ ఉండిద్దో అప్పుడు దాని చుట్టూ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయ్యిద్ది అనమాట. ఇలా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయ్యిద్ది. ఓకేనా, సో ఒక కండక్టర్ గుండా కరెంట్ ఫ్లో అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యిద్ది అన్న విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన ఎలక్ట్రోమాగ్నెటిజం నేను గ్రూప్ డీకి స్టార్ట్ చేస్తాను, అక్కడ దాన్ని అద్భుతంగా వివరంగా చదువుతాను. అక్కడ మీకు క్లియర్గా అర్థమైంది. ఇక్కడ మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ వాడి దీని డైరెక్షన్స్ లాంటివి కొనుక్కుంటూ ఉంటాం. ఇప్పుడు ఏమైంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయింది కాబట్టి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీన్ని అట్రాక్ట్ చేసుకునిద్ది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీన్ని అట్రాక్ట్ చేసుకునిద్ది. అంటే 2 ఒకదానికొకటి ఏమవుతాయి? అట్రాక్ట్ అవుతాయి. ఎందుకని? ఇది ఒక మ్యాగ్నెట్, ఇది ఒక మ్యాగ్నెట్గా మారిపోయినాయి కాబట్టి. అవి ముందు కండక్టర్లే, కానీ ఎప్పుడైతే వాటి గుండా కరెంట్ వెళ్ళిందో అవి ఎలక్ట్రోమాగ్నెట్స్గా మారినాయి. మ్యాగ్నెట్లు ఏమవుతాయి? అట్రాక్ట్ చేసుకుంటాయి, అందుకే అయినాయి అనమాట. సో ద వైర్స్ విల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ద వైర్స్ విల్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకేనండి, పాయింట్ అర్థమైందా? కమింగ్ టు 14th క్వశ్చన్. You are given 3 bulbs of 25 watts, 40 watts and 60 watts. మనకు 3 బల్బులు ఇచ్చాడంట. 25 watts, 40 watts, 60 watts. ఏమి చెప్పలేదు కదా. యు ఆర్ గివెన్ 3 bulbs. ఏమి చెప్పలేదు అన్నప్పుడు సిరీస్ని డిఫాల్ట్గా తీసుకోవాలి. 25 watts, 40 watts, 60 watts. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లీస్ట్ రెసిస్టెన్స్ అన్నాడు. ఎంతో కొంత వోల్టేజ్ కనెక్ట్ చేశాడు. ఇలాగా ప్లస్ మైనస్ 230 volts అనుకోండి, సప్లై అదేగా. ఓకేనా, దీంట్లో నుంచి కరెంట్ వెళ్తుంది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లీస్ట్ రెసిస్టెన్స్ అన్నాడు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కండిషన్ గుర్తుందా? మనం సిరీస్ కండిషన్లో మాట్లాడుకుంటున్నప్పుడు
ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏ బల్బుకైతే పవర్ ఎక్కువ ఉండిద్దో దానికి రెసిస్టెన్స్ తక్కువ ఉండిద్ది, అంతేనే కదా. P ఈక్వల్ టు V²/R, వోల్టేజ్ కాన్స్టాంట్. సో పక్కన పెడితే P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R, అంటే P ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్ తక్కువ ఉండిద్ది, P తక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉండిద్ది. ఇప్పుడు వాడు ఏమడిగాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లీస్ట్ రెసిస్టెన్స్ అన్నాడు. రెసిస్టెన్స్ లీస్ట్గా ఉండాలంటే పవర్ ఎలా ఉండాలి, ఎక్కువ ఉండాలి. అంటే నేను ఈ కండిషన్ తీసుకున్నా. సో పవర్ దీనికి ఎక్కువ ఉంది, 25, 40, 60. సో 60కి పవర్ ఎక్కువ. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఏమైనా ఇబ్బంది ఉందా? సింపుల్ కాన్సెప్ట్. వెన్ యూ నో ద కాన్సెప్ట్ వెరీ వెల్, ఆడుకోవచ్చు, ఏ క్వశ్చన్ అయినా ఆడుకోవచ్చు అనమాట. ఓకేనా అండి. కమింగ్ టు 15th క్వశ్చన్. ఇఫ్ ద ఎర్త్ స్టార్ట్స్ రొటేటింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ వెళ్తుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ వెస్ట్ టు ఈస్ట్. యాక్చువల్లీ ఇఫ్ ద ఎర్త్ స్టార్ట్స్ రొటేటింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ వెస్ట్ టు ఈస్ట్ అన్నాడు. అంటే యాక్చువల్గా ఒరిజినల్గా భూమి ఎప్పుడు కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు తిరుగుతూ ఉండిద్ది దాని ఆర్బిట్లో. కానీ ఇప్పుడు ఏమన్నాడు, దానికి అది కాకుండా వెస్ట్ టు ఈస్ట్ కాకుండా ఈస్ట్ టు వెస్ట్ తిరిగిందంట. అలా తిరగటం వల్ల దెన్ ద వాల్యూ ఆఫ్ జీ అట్ ద ఈక్వేటర్ ఎలా ఉండిద్ది అన్నాడు. వాల్యూ ఆఫ్ ది జీ అట్ ద ఈక్వేటర్ ఎలా ఉండిద్ది అన్నాడు. ఈక్వేటర్ దగ్గర వాల్యూ ఏమైద్ది, డిక్రీజ్ అయ్యిద్ది. జీ వాల్యూ డిక్రీజ్ అయ్యిద్ది. ఎక్కడ, అట్ ఈక్వేటర్ దగ్గర. అంటే వెస్ట్ టు ఈస్ట్ తిరగాల్సిన భూమి తన దిశను మార్చుకుంటే అప్పుడు జీ వాల్యూ ఈక్వేటర్ దగ్గర మారిద్ది. గుర్తుపెట్టుకోండి, పోల్స్ దగ్గర మారదు. సో జీ వాల్యూ డజంట్ చేంజ్ ఎట్ పోల్స్. నువ్వు దిశని మార్చినా సరే ఈక్వేటర్ దగ్గర జీ వాల్యూ తగ్గిద్దేమో కానీ పోల్స్ దగ్గర జీ వాల్యూలో మార్పు ఎప్పుడూ రాదు. నువ్వు దిశను ఎటైనా మార్చుకో, జీ వాల్యూ పోల్స్ దగ్గర మారదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఏ సిమిలర్ మీటర్ స్కేల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఈ క్వశ్చన్ నాకు ఫోటోలు కూడా పెడుతున్నారు, ఇది మాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పి. ఇది సేమ్ పిల్లలు పార్కులో ఆడుకునే లెక్క, అర్థమైందా, ప్లాంక్ లెక్కలు అనమాట, సీసా లెక్కలు. మనం మాట్లాడుకున్నాం కదా సీసా అని చెప్పి, అలాంటిదే కాస్త తెలివిగా ఇచ్చాడు. ఈ రోజు నేను చదువుతా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోయింది, జాగ్రత్తగా వినండి. ఏ మీటర్ స్కేల్ వెయిట్స్ 50 grams. ఒక మీటర్ స్కేల్ బరువు ఎంతంట, 50 గ్రాములు అంట. ఓకే, ఒక మీటర్ స్క్వేర్ అంటే 100 సెంటీమీటర్స్, అంతే కదా. 100 సెంటీమీటర్ అన్నా 1 మీటర్ అన్నా ఒకటి. దీని బరువు 50 గ్రాములు అంట. ఇది ఫల్క్రం మధ్యలో ఉండిద్ది. ఎప్పుడైనా ఒక వస్తువుకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉండిద్ది, మధ్యలో ఉండిద్ది. కాబట్టి బరువు కూడా 50 గ్రాములు. బరువు కింద రాశాను. ఓకేనా, ఇదే ఫల్క్రం పాయింట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇట్ పివోట్స్ ఎట్ ద 70 మార్క్. 70 సెంటీమీటర్ మార్క్ దగ్గర ఏం చేశారు, ఇంకో పివోటెడ్ పాయింట్ పెట్టాడు, ఇంకో ఫల్క్రం పాయింట్ పెట్టాడు అనమాట. అంటే దీని గురించి పక్కన పడేసాయి. ఇది ఏమో 50 సెంటీమీటర్లు, ఇదేమో మరొక 50 సెంటీమీటర్లు. ఓకేనా, ఇది 50, ఇది 50. ఇప్పుడు చూడండి, ఇట్ పివోట్స్ ఎట్ ద 70 సెంటీమీటర్ మార్క్ అనమాట. అంటే 70 సెంటీమీటర్ల దగ్గర ఒక మార్క్ పెట్టాడు, ఒక ఫల్క్రం పాయింట్ పెట్టాడు. ఓకేనా, ఫల్క్రం పాయింట్ పెట్టాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అంతా 20 సెంటీమీటర్లు, అంతే కదా. అంటే ఫల్క్రం నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో ఒక పివోట్ పాయింట్ పెట్టాడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్లో ఎంత బరువు పెట్టాలంట, వేర్ షుడ్ ద మాస్ ఆఫ్ 40 grams బీ ప్లేస్డ్ సో దట్ ద స్కేల్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అన్నాడు. ఈ పివోటెడ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఎంత బరువు పెడితే 40 గ్రాములు అనమాట. ఎంత దూరంలో 40 గ్రాములు బరువు పెడితే, అది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండిద్ది అని అడిగాడు. ఇది అనమాట క్వశ్చన్. అంటే మొదటగా ఇచ్చిన 50 సెంటీమీటర్లు వాడు మాట్లాడలా. నెక్స్ట్ వచ్చిన 50 సెంటీమీటర్లో 70 సెంటీమీటర్ల దగ్గర, అంటే 50 నుంచి 20 సెంటీమీటర్ల దూరంలో కొంత తేడా పెట్టాడు అనమాట, పివోట్ పాయింట్ పెట్టాడు. ఇప్పుడు దీన్ని మన భాషలోకి మారుస్తున్నా, సీసా. ఇదిగోండి, ఇది 70,
ఇది 50 పాయింట్, ఇది 100 పాయింట్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్? 20. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంతో మనకి తెలియదు. ఇక్కడ బరువు ఎంత ఉంది? ఇక్కడ బరువు ఎంత ఉంది? 20 గ్రాములు ఉంది. ఇక్కడ బరువు ఎంత ఉంది? 40 గ్రాములు ఉంది. అప్పుడు సాల్వ్ చేయని అడిగాడు. అంతే అన్నమాట. చూడండి సింపుల్గా మాస్ ఇంటూ లెంగ్త్ అనమాట. ఇటు పక్కన మాస్ ఎంత? 20 గ్రాములు. సారీ, మాస్ ఎంత? 50 గ్రాములు. అంతే కదా? ఎందుకు 50 గ్రాములు? ఎందుకు 50 గ్రాములు అంటే ఒక సెంటర్ ఆఫ్ ది స్కేల్ బరువు ఎంత ఉండిద్ది? 50 గ్రాములు అని చెప్పాడు చూసారా? ఆ 50 గ్రాములు మధ్యలో ఉండిద్ది. ఆ మధ్యలో వచ్చిన 50 గ్రాములు మనం తీసుకోవాలన్నమాట. సో 50 గ్రాములు ఇంటూ ఎంత డిస్టెన్స్లో ఉంది? 20 సెంటీమీటర్ల డిస్టెన్స్లో ఉంది. ఇటు పక్కన ఎంత డిస్టెన్స్లో పెట్టాలి? తెలీదు. ఎక్స్ 40 గ్రాములు. మాస్ ఇంటూ లెంత్ ఈక్వల్ టు మాస్ ఇంటూ లెంత్. ఎడం వైపున 20 సెంటీమీటర్ల దూరంలో 50 గ్రాములు ఉంది. కుడి పక్కన ఎన్ని సెంటీమీటర్ల దూరంలో 40 గ్రాములను పెట్టాలి ఈక్విలిబ్రియం అవ్వాలంటే అని అడిగాడు. 0 0 2 ఒకట్లు 2 రోళ్ళు 2 పాతికలు. అవునా? అంటే ఇక్కడ నుంచి ఈ పివోటెడ్ పాయింట్ ఇది కదా, ఇక్కడ నుంచి 25 సెంటీమీటర్ల దూరంలో పెట్టాలి. అంటే 70 ప్లస్ 25 అంటే ఎంత? 95. సో ఎట్ ద మార్క్ ఆఫ్ ది 95 సెంటీమీటర్స్ దగ్గర మనం పెట్టాలన్నమాట. చాలామంది 25 పెడతారు, తప్పు. 25 ఎవరిచ్చినా తప్పే, గుర్తుపెట్టుకోండి. వాడు ఎన్ని సెంటీమీటర్ల తర్వాత అని అడగల, మార్క్ ఎంత అని అడిగాడు. 95 సెంటీమీటర్ల దగ్గర ఎగ్జాక్ట్గా పెడితే ఈక్విలిబ్రియం కండిషన్లో ఉండిద్ది అనమాట. ఓకేనా? అర్థమైంది క్వశ్చన్? అంత సామాన్యంగా అర్థం కావదు. మళ్ళీ ఎవరికైనా అర్థం కాకపోతే చక్కగా వెళ్ళి చూడండి. సెంటర్ ఆఫ్ ది గ్రావిటీ 50 గ్రాములు మధ్యలో ఉండిద్ది. 70 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల దూరం తర్వాత ఈ బరువును ఎడం వైపు మనం తీసుకోవాలి అన్న పాయింట్ అందరికీ ఎక్కదు. ఆ పాయింట్ ఎక్కినప్పుడే ఆన్సర్ వచ్చింది. ఓకేనా పాయింట్? నెక్స్ట్ క్వశ్చన్ 17వది చూడండి. జాగ్రత్తగా చేయాలండి క్వశ్చన్స్. చూడంగానే భయపడుతూ ఉంటారు. ఓకేనా? ద డెన్సిటీ ఆఫ్ ది స్టీల్ డెన్సిటీ ఆఫ్ స్టీల్ ఇచ్చాడు. ఎంత? 9000 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ అనమాట. డెన్సిటీ అంటే మీటర్ క్యూబ్ చెప్పాలి కదా, ఇదిగోండి క్యూబ్ మీటర్ అన్నాడుగా. డెన్సిటీ ఆఫ్ ది వాటర్ మనం చదువుకున్నాం, 1000 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఓకే. ఇఫ్ ఏ క్యూబికల్ పీస్ ఆఫ్ స్టీల్ ఈచ్ సైడ్ విచ్ ఆఫ్ 0.1 మీటర్ సైడ్ ఇచ్చాడు. ఏ ఈక్వల్ టు 0.1 మీటర్. వెన్ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ ట్యాంక్ ఆఫ్ వాటర్, ఒక ట్యాంకులో అంత డెన్సిటీ కలిగిన వాటర్లో ఆ స్టీల్ని ముంచాడు. వాట్ విల్ బి ఇట్స్ అపారెంట్ వెయిట్ అండర్ వాటర్? వాటర్లో దాని అపారెంట్ వెయిట్ ఎంత ఉండిద్ది అని అడిగాడు. చూడండి జాగ్రత్తగా చేద్దాం. ఫస్ట్ మనల్ని వెయిట్ అడిగాడు. W ఈక్వల్ టు M ఇంటూ G. G ఎంత? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎక్కడైనా గ్రావిటీ అంతే కదా. నెక్స్ట్ మనం M కనుక్కోవాలి. అంటే మనల్ని అపారెంట్ వెయిట్ అడిగాడు కాబట్టి మనం M కనుక్కోవాలి. M కనుక్కుంటేనే మనం ఏం కనుక్కోగలం? వెయిట్ కనుక్కోగలం. ఇప్పుడు మాస్ కనుక్కోవడానికి ఫార్ములా డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మనకి మాస్ కావాలి కదా, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఈక్వల్ టు మాస్ అనమాట. అంటే డెన్సిటీని వాల్యూమ్ని మల్టిప్లై చేస్తే నాకు మాస్ వచ్చేసింది. ఓకే. డెన్సిటీ ఎంత? 9000 ఏమో స్టీల్ది, ఒకటేమో 1000 ఏమో వాటర్ది. ఇప్పుడు స్టీల్ని వాటర్లో ముంచినప్పుడు ఏం చేయాలి? రిలేటివ్ తీసుకోవాలి. అంటే 9000 నుంచి 1000ని తీసేయాలన్నమాట. అంటే 8000. అంతే కదా. రెండు డెన్సిటీలు కలపకూడదు, తీసేయాలన్నమాట. సో 9000 మైనస్ 1000. నెక్స్ట్ వాల్యూమ్ అడిగాడు. మనకేమి ఇచ్చాడు? ఏ ఇచ్చాడు. సో ఏ క్యూబ్ అంటే మనకు తెలుసు కదా, ఏ క్యూబ్ అంటే 0.1 హోల్ క్యూబ్ అనమాట. అంటే 1/10 ఇంటూ 1/10 ఇంటూ 1/10. 0.1 అంటే 1/10 కదా. క్యూబ్ అని అడిగట్టు 3 సార్లు రాశాను కాబట్టి 8000 ఇంటూ 1/1000. 0 3 0 పోయినాయి అంటే 8 వచ్చింది. సో మాస్ ఈక్వల్ టు 8 kg. చూసారా, మాస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? వెయిట్ కనుక్కోవాలి. W ఈక్వల్ టు M ఇంటూ G. M అంటే 8, G అంటే 9.8. 8 9 72, 8 8 64, 784. పాయింట్ తర్వాత ఒకటి, పాయింట్ తర్వాత ఒకటి. సో 78.4 న్యూటన్స్. వెయిట్ని న్యూటన్స్లో కొలవాలి కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇదనమాట. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
రకరకాల మెథడ్స్లో చేయొచ్చు. నాకు ఏ మెథడ్ అర్థమైంది నేను ఆ మెథడ్లో చేశాను. విచ్ ఎవర్ ద వే యూ లైక్, మీరు ఆ మెథడ్లో చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, అర్థమైంది పాయింట్. కాస్త ఫాస్ట్గా అనిపిస్తే స్పీడ్ తగ్గించుకొని చూడండి. ఓకేనా, డౌట్ ఏం లేదుగా. 18th క్వశ్చన్. వెన్ ఎ స్వింగ్ మూవ్స్ ఫ్రమ్ ఇట్స్ రెస్ట్ టు సర్టైన్ హైట్. ఈ పాయింట్ పట్టుకోండి. ఒక వస్తువు కొంత హైట్లోకి వెళ్ళింది అనమాట. ఎక్కడి నుంచి? రెస్ట్ నుంచి. ఒక వస్తువు కొంత ఎత్తులో పెడితే ఆ వస్తువుకి ఏ ఎనర్జీ వచ్చింది? పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది. మనం ఎన్నోసార్లు చదువుకున్నాంగా, m/g/h, అంతే కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిద్ది. సో పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిద్ది అన్నాడు, తప్పు. పొటెన్షియల్ ఎనర్జీ లోగా ఉండిద్ది అన్నాడు, తప్పు. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు పెరుగుతాయి అన్నాడు, తప్పు. కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్, పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజెస్. ఎస్, ఇది కావాలి. ఒక ఎనర్జీ పెరిగితే ఇంకో ఎనర్జీ తగ్గాలి, బికాజ్ రెండు కాన్స్టెంట్గా ఉండాలి లా ఆఫ్ కన్జర్వేషన్ ప్రకారం. కాబట్టి ఎత్తుకెళ్ళినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ పెరిగి కైనెటిక్ ఎనర్జీ తగ్గిద్ది. ఓకేనండి. తర్వాత 19th క్వశ్చన్. ఇది ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు దమ్మర్థమైద్ది అనమాట. ఓకేనా, చేయండి. ఎంతమంది చేయగలరో పాస్ చేసుకుని మీరు చేయండి. మీకు అర్థమైంది, మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ మీరు అప్లై చేయగలుగుతున్నారా లేదా. మీరు నేర్చుకున్నారు కానీ మీరు అప్లై చేయాలి. అర్థమైందా? చాలామంది ఫోన్ చేసి ఇది నేర్చుకుంటే చాలా సార్ ఇంకొచ్చేస్తాయి అన్నారు. నేర్చుకుంటే వస్తాయి, మరి ప్రాక్టీస్ మీ అంతటా మీరు చేయాలి కదా. మీరు ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా ఉద్యోగం వచ్చింది. ఏ 10 ohms రెసిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ 6 volts బ్యాటరీ. ఓకే, ఇలా 10 ohms రెసిస్టర్ దాన్ని కనెక్ట్ చేశాను. దీనికి 6 volts బ్యాటరీకి. ఓకే, హూజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే ఆ బ్యాటరీ యొక్క, అంటే ఆ వోల్టేజ్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంతంట? 2 ohms అంట. ఇది పాయింట్. హూజ్ అంటే బ్యాటరీ వోల్టేజ్ సోర్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ 2 ohms. వాట్ ఈస్ ద వోల్టేజ్ అక్రాస్ ద రెసిస్టర్ ఆఫ్ 10 ohms అని అడిగాడు. అంటే బ్యాటరీకి ఇంకో వోల్టేజ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉందన్నమాట. ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్లో కనెక్ట్ చేయాలి. ఈ పాయింట్ మనకు తెలియాలన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఏమడిగాడు? 10 ohms రెసిస్టర్ గుండా ఉండే వోల్టేజ్ డ్రాప్ ఎంత అని అడిగాడు. పది ఓమ్స్ రెసిస్టర్ గుండా ఉన్న వోల్టేజ్ డ్రాప్ ఎంత అన్నాడు. బికాజ్ ఇది ఒక సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్ డిఫరెంట్గా ఉండిద్ది, కరెంట్ సేమ్గా ఉండిద్ది. కాబట్టి 10 ohms రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎంత అని అడిగాడు. దానికన్నా ముందు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? 2 ohms అన్నాడు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ నువ్వు 2 ohmsని సిరీస్లో కనెక్ట్ చేయాలనే విషయం నీకు తెలియాలి. తెలియపోతే కష్టం, నువ్వు ప్యారల్లో కనెక్ట్ చేస్తావు, అప్పుడు ఆన్సర్ వేరుగా వచ్చింది. ఓకేనా, చూసారా ఎంత కాన్సెప్ట్ తెలియాలో. వాల్యూ వస్తే లెక్క రాదు, వాల్యూస్తో పాటు కాన్సెప్ట్ రావాలి, అప్పుడే వచ్చింది. మనం మాట్లాడుకున్నాం, ఒక అమ్మీటర్ అయితే షంట్ రెసిస్టర్ కనెక్ట్ చేస్తాం, ఒక వోల్ట్ మీటర్ లేదా వోల్టేజ్ సోర్స్ అయితే సిరీస్లో కనెక్ట్ చేస్తాం. వాటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటే we will represent ammeter with shunt resistance, voltmeter or voltage source with series resistance. కాబట్టి సిరీస్లో కనెక్ట్ చేశాను. చూసారా, సర్క్యూట్ ఇలా డ్రా చేసుకోకపోతే మీకు ఆన్సర్ రాదు. ఇప్పుడు మన పద్ధతి మనం ట్రై చేసేసుకుంటూ ఉంటాం. చూడండి, చేస్తున్నాను. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? వోల్టేజ్ డ్రాప్ కనుక్కోవాలి. ముందు మనం కరెంట్ కనుక్కోవాలి. వోల్టేజ్ డ్రాప్ కనుక్కోవాలంటే సిరీస్లో కరెంట్ కనుక్కోవాలి. I = V/R. వోల్టేజ్ ఎంత? 6 volts. రెసిస్టెన్స్ ఎంత? రెండు ప్యారలల్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా, R1 + R2 అంటే 12, R1 R2 0.5 amps. సో ద టోటల్ కరెంట్ = 0.5 amps. ఆన్సర్ ఇది కాదు. వోల్టేజ్ డ్రాప్స్ అక్రాస్ 10 ohms రెసిస్టర్, V = I/R. ఇదే కదా, ఎప్పుడు ఓమ్స్లో మిస్ అవ్వకూడదు. V = I/R. టోటల్ కరెంట్ ఎంత? 1/2. ఆర్ రెసిస్టెన్స్ ఎంత? ఆర్ అంటే 10 ohms. నువ్వు ఏ రెసిస్టర్ గుండా కనుక్కోవాలనుకుంటున్నావో ఆ రెసిస్టర్తో మల్టిప్లై చేయాలి. 2 1 2 5. సో 5 volts. సింపుల్. అంటే ఇక్కడ 5 volts అనమాట. ఇక్కడ 5 వోల్టేజ్ డ్రాప్ వచ్చింది. మరి ఇక్కడ ఎంత ఉండిద్ది? ఇక్కడ 1 వోల్టేజ్ డ్రాప్ ఉండిద్ది, అంతే కదా. ట్యాంక్లో మొత్తం 6 లీటర్లు ఉంది, ఇక్కడ 5 లీటర్లు ఆగిపోయింది, ఇక్కడ 1 లీటర్. మొత్తం ఏమవ్వాలి? ఈక్వల్ అవ్వాలి కదా. సో 5 + 1 = 6 లీటర్స్. అర్థం అవటానికి ట్యాంక్ అని చదువుతున్నాను అంతే.
ఓకేనా అండి? ఓకేనా? క్లారిటీయా? నెక్స్ట్ 20వ క్వశ్చన్. మస్తు క్వశ్చన్, అర్థమైందా? వాట్ ఈస్ ద ఇన్సూరెన్స్ ఆఫ్ యూనిట్ డైమెన్షన్స్లే యూనివర్సల్ గ్రావిటేషనల్ కంట్రోలర్ అన్నాడు. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షన్స్ ఏంటి అన్నది క్వశ్చన్ అనమాట. అది చేయండి, ఎంతమంది చేస్తారు? బట్టి పెట్టే వాళ్ళు ఉన్నారు. కాన్సెప్ట్ తెలుసుకుంటే ఒక 10 సెకండ్లో చేసేయచ్చు. ఓకేనా? పాస్ చేసుకుని చేయండి, ఎంతమంది చేయగలరో చూద్దాం. జీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? న్యూటన్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్, అంతే కదా. న్యూటన్ అంటే అర్థం ఏంటి? ఫోర్స్. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అంటే న్యూటన్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఒక న్యూటన్ అన్న కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్న ఒకటే అన్నమాట. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టి మొత్తాన్ని సాల్వ్ చేయాలి. చూడండి, కేజీ ఇంటూ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇంటూ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. సాల్వ్ చేస్తాను, పైకి తీసుకెళ్తున్నా. కేజీ ఇంటూ మీటర్ క్యూబ్ బై సెకండ్ స్క్వేర్. ఈ కేజీ స్క్వేర్ పైకి వెళ్తే ఇలా అయింది అనమాట. కేజీ స్క్వేర్ బై 1 బై కేజీ స్క్వేర్ అయింది. ఇక్కడ కేజీ పోయింది. ఓకేనా? అప్పుడు మీటర్ క్యూబ్ బై సెకండ్ స్క్వేర్ ఇంటూ కేజీ అనమాట. ఇప్పుడు డైమెన్షన్లోకి మారుస్తున్నా. మీటర్ అంటే ఏంటి? లెంత్, L⁻³ బై పక్కన రాస్తున్నా చూడండి. మీటర్ క్యూబ్ అంటే అర్థం ఏంటి? L⁻³ పైన, కింద S² ఉంది అంటే టైమే కదా, T⁻². నెక్స్ట్ కేజీ అంటే ఎంఏ కదా, M⁻1. పై తీసుకెళ్ళామనుకోండి M⁻−1, L⁻³ T⁻−2. ఇదనమాట. ఎక్కడుంది? M⁻−1, L⁻³ T⁻−2. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? కాదు, బట్టి పడతామంటే బట్టి పట్టుకోండి. చాలా ఉంటాయి కదా, అన్నింటినీ బట్టి పడతాం కాస్త కష్టం అనమాట. ఓకేనా? డౌట్ ఏం లేదుగా. నెక్స్ట్ 21st క్వశ్చన్, 21వ క్వశ్చన్ చూద్దాం. ద ఎగ్ ఈజ్ ఇమ్మర్స్డ్ ఇన్ సాఫ్ట్ వాటర్. సాఫ్ట్ వాటర్లో ఎగ్ని ముంచారంట. బట్ ఫ్లోట్స్ ఇన్ ద కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆఫ్ సాల్ట్ బికాజ్ అన్నాడు. ఒక ఎగ్ని తీసుకున్నాడు, ఎగ్ని తీసుకొని సాఫ్ట్ వాటర్లో వేసాడు. అదేమైపోయింది? సింక్ అయిపోయింది, మునిగిపోయింది. అలా కాకుండా సాల్ట్ వాటర్లో వేసాడు. ఈసారి సాఫ్ట్ వాటర్ వేరు, అంటే మామూలు వాటర్ అని అర్థం అనమాట. ఇప్పుడు సాల్ట్ వాటర్లో వేసాడు. అప్పుడు గుడ్డు ఏమైంది? ఫ్లోట్ అయింది, తేలింది. మనం కూడా ఇంట్లో చేస్తూనే ఉంటాం కదా. ఎందుకు తేలింది అన్నాడు. ఎందుకు తేలింది? ద డెన్సిటీ ఆఫ్ ది సాల్ట్ సొల్యూషన్ బికమ్స్ మోర్ దెన్ ద డెన్సిటీ ఆఫ్ ది ఎగ్ అనమాట. సో సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడైతే ఒక వస్తువు ఒక వాటర్కి నువ్వు సాల్ట్ కలుపుతావో దాని డెన్సిటీ పెరిగిద్ది. డెన్సిటీ ఆఫ్ సాల్ట్ వాటర్ విల్ ఇంక్రీజ్. అలా పెరగటం వల్ల మనం వేసిన వస్తువు తేలుతుంది అనమాట. అంటే మామూలు వాటర్ డెన్సిటీ తక్కువ వెన్ కంపేర్ టు సాల్ట్ వాటర్. ఓకేనా? అది గుర్తుందిగా, మనం మాట్లాడుకున్నాంగా. డెన్సిటీ ఆఫ్ ఐస్ ఎంత? 0.92. డెన్సిటీ ఆఫ్ కిరోసిన్ ఎంత? 0.81. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? 1. డెన్సిటీ ఆఫ్ సాల్ట్ వాటర్ ఎంత? 1.02. అంటే పెరిగింది కదా. వాటర్ కన్నా డెన్సిటీ ఆఫ్ సీ వాటర్ సాల్ట్ వాటర్ ఎక్కువ ఉంది కదా, అదనమాట అర్థం. వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి, మేబీ అడిగే అవకాశం ఉంది. కాబట్టి గుడ్డు తేలాలంటే ఉప్పు కలిపిన నీరు డెన్సిటీ పెరిగిపోయింది కాబట్టి సొల్యూషన్ ఆటోమేటిక్గా గుడ్డు తేలిద్ది. ఓకేనా? కమింగ్ టు 22వ క్వశ్చన్. ఏ బాటిల్ ఓపెనర్ బిలాంగ్స్ టు విచ్ క్లాస్ ఆఫ్ ది లివర్స్? బాటిల్ ఓపెనర్ అనేది సెకండ్ క్లాస్ లివర్లో మధ్యలో లోడ్ ఉండిద్ది. ఒకవైపు ఫల్క్రమ్, ఇంకోవైపు ఎఫర్ట్ ఉండిద్ది. మధ్యలో లోడ్. ఎఫర్ట్ ఇన్ ద మిడిల్ కాదు, ఫల్క్రమ్ ఇన్ ద మిడిల్ కాదు, నన్ ఆఫ్ ది కాదు. సి ఆప్షన్ అనమాట. రెసిస్టెన్స్ ఇన్ ద మిడిల్. ఇందాక చెప్పాగా లోడ్కి ఏ పేర్లు ఉన్నాయి? రెసిస్టెన్స్ అనే పేరు ఉంది. నెక్స్ట్ ఇంకోటి చెప్పానే, వెయిట్ అనే పేరు కూడా ఉంది.
వెయిట్ ఇన్ ద మిడిల్ లేదా రెసిస్టెన్స్ ఇన్ ద మిడిల్. తెలివిగా ఇచ్చాడు అనమాట. ఇది చూసి ఏంటి రెసిస్టెన్స్ ఇచ్చాడు, లోడ్ కదా ఇవ్వాల్సిన కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ 23వ క్వశ్చన్, మస్తు క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్. ఓకేనా, చూడండి. ఇవన్నీ కూడా సింపుల్ మిషన్స్లో ఉన్న క్వశ్చన్స్. అర్థమైందా? రోజులు గడిచే కొద్దీ పేపర్ లెవెల్ పెంచుతున్నాడు. మాక్ టెస్టులు కూడా మారిపోతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పేపర్ ఎగ్జామ్ పెట్టి క్యాన్సిల్ చేసి మళ్ళీ పెడుతున్నాడు కదా. కాబట్టి ఎలా ఇస్తాడో మనకు తెలియదు. ఎలా ఇచ్చినా కొట్టగలిగేలా ఉండాలి. అంటే నువ్వు ఇలాంటి ప్రిపేర్ అవ్వాలి. కాదు నేను నేర్చుకునే నాకు చాలు అని ఉన్నావు అనుకో, చాలా దెబ్బతింటావు నువ్వు. ఏ లోడ్ ఆఫ్ 1000 kg ఈజ్ లిఫ్టెడ్ యూజింగ్ సింపుల్ మిషన్ హ్యావింగ్ వెలాసిటీ రేషియో 4. ఎస్, వెలాసిటీ రేషియో ఈక్వల్ టు 4. ఎక్కువ డేటా క్వశ్చన్లో ఉన్నప్పుడు గివెన్ డేటా రాసుకో, తెగిపోయిద్ది. లోడ్ అన్నాడు 1000 kg. ఓకే, అండ్ మెకానికల్ అడ్వాంటేజ్ 2. మెకానికల్ అడ్వాంటేజ్ 2. దెన్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది మిషన్. ఎఫిషియన్సీ ఎంత అంటున్నాడు. తర్వాత ఫైండ్ ద ఎఫర్ట్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ ద లోడ్. ఎఫర్ట్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనం పర్సంటేజ్ కనుక్కోవాలి, ఎఫర్ట్ కనుక్కోవాలి. ముందు ఎఫర్ట్ కనుక్కుందాం. మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు లోడ్ బై ఎఫర్ట్. ఓకేనా, మనకి ఎఫర్ట్ కావాలి కదా. సో మెకానికల్ అడ్వాంటేజ్ ఇంటూ లోడ్ ఈక్వల్ టు ఎఫర్ట్ అనమాట. ఇలా నాకు అనుగుణంగా మార్చుకున్నా. మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత 2, లోడ్ ఎంత 1000. అప్పుడు ఎంత వచ్చింది, 2000 వచ్చింది. 2000 kg, అంతే కదా. సో మనకి ఎఫర్ట్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇది తప్పు చేశానా, మెకానికల్ అడ్వాంటేజ్ ఇంటూ ఎఫర్ట్. ఓకే, ఫార్ములా తప్పు రాశాను. చూడండి, ఇప్పుడు సాల్వ్ చేస్తాను. మన ఎఫర్ట్ కదా అడిగింది. సో ఎఫర్ట్ ఈక్వల్ టు లోడ్ బై మెకానికల్ అడ్వాంటేజ్. ఈ అటు వెళ్తే ఆ ఎంఏ ఇటు వచ్చింది. లోడ్ ఎంత 1000, మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత 2, 2 1 2 5. సో నాకు ఎఫర్ట్ అనేది 500 వచ్చేసింది అనమాట. సో 500 ఎక్కడుంది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎస్, సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఈజీగా పెట్టేయచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎఫిషియన్సీ కూడా కనుక్కుందాం, చెక్ చేద్దాం. మామూలుగా ఎగ్జామ్లో వద్దు, ఆప్షన్స్ 4 వేరుగా ఉన్నాయి కదా, పెట్టేసి వెళ్ళిపోండి. అర్థమైందా? ఇక్కడ మీకు అర్థం అవటానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత 2, వెలాసిటీ ఆఫ్ రేషియో ఎంత 4, 1/2. 1/2 ఇంటూ 100, 2 1 2 5. ఎస్, 50%. మనం చేసింది కరెక్టే. ఇదిగోండి 50%. ఓకేనా, అదనమాట క్వశ్చన్. అంతా గివెన్ డేటాలోనే ఉంది. నువ్వు రాసుకోవటం, ఫార్ములా వాడటం, చక్కగా పెట్టేయటం. ఓకేనా అండి. తర్వాత 24వ క్వశ్చన్. 24వ క్వశ్చన్. ఇన్ ఏ కన్జర్వ్డ్ ఫోర్స్ ఫీల్డ్, ఆ పదం పట్టుకోండి. కన్జర్వ్డ్ ఫోర్స్ ఫీల్డ్, వర్క్ డన్ ఇన్ క్యారింగ్ ఏ బాడీ ఫ్రమ్ పీ టు క్యూ. పీ నుంచి క్యూకి వర్క్ డన్ జరగడానికి 5 joules ఆఫ్ వర్క్ జరిగిందనమాట. అండ్ దట్ ఫ్రమ్ క్యూ టు ఆర్, క్యూ నుంచి ఆర్కి వస్తువుని జరపడానికి 2 joules ఆఫ్ వర్క్ అనేది జరిగింది. ఫైండ్ ద వర్క్ డన్ క్యారింగ్ ఇన్ ద బాడీ ఫ్రమ్ పీ టు ఆర్ అన్నాడు. పీ నుంచి క్యూకి 5 joules, క్యూ నుంచి ఆర్కి 2 joules. ఫోర్స్ ఎప్పుడు, వర్క్ ఎప్పుడు ఎలా ఉండిద్ది, వర్క్ కూడా ఒక రకమైన ఎనర్జీయే కదా, అంటే కన్జర్వ్గా ఉండిద్ది కదా. అంటే చేయడానికి ముందు చేసిన తర్వాత సమానంగా ఉండాలి కదా. కాబట్టి 5 + 2 ఎంత 7 joules. అంతే. పీ నుంచి క్యూకి 5, క్యూ నుంచి ఆర్కి 2, మొత్తం పీ టు ఆర్ అంటే 7 అనమాట. నెక్స్ట్ 25th క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ది స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ గివెన్ యాజ్ 7.8 g/cm³ అనమాట. డెన్సిటీ ఇచ్చాడు 7.8 g/cm³ అనమాట. ఫైండ్ ద వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. మనం వెయిట్ కనుక్కోవాలి. వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. హోల్ హూజ్ వాల్యూమ్ ఈస్ గివెన్ 1 m³. వాల్యూమ్ ఈక్వల్ టు 1 m³. ఓకే, అజ్యూమ్ జీ వాల్యూ ఈక్వల్ టు 10 m/s². ఓకే, నేనేం కనుక్కోవాలి, వెయిట్ కనుక్కోవాలి. ఓకేనా. సో చూడండి, నేను వెయిట్ కనుక్కోవాలంటే
ఎం ఇంటూ జీ, ఇది ఫార్ములా. సో నాకు జీ ఉంది కానీ ఎం వాల్యూ తెలియదు, జీ వాల్యూ ఇచ్చాడు. ఐ నీడ్ టు ఫైండ్ ఎం. ఎం కోసం డెన్సిటీ ఈక్వల్ టు ఎం బై వి, మాస్ బై వాల్యూమ్. అప్పుడు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఈక్వల్ టు మాస్ అనమాట. ఇలా నాకు మాస్ వచ్చింది. అప్పుడు దాంట్లో పెడితే ఆన్సర్ వచ్చేసింది. డెన్సిటీ ఎంత? 7.8. చూడండి, ఇక్కడ గ్రామ్స్లో ఉంది, ఇక్కడ మీటర్ క్యూబ్లో ఉంది, ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్లో ఉంది. కాబట్టి మనం అలా ఉంచకూడదు. డెన్సిటీని ఏం చేయాలి? కిలోగ్రామ్ మీటర్ పర్ క్యూబ్లోకి మార్చేయాలి, అంతే కదా. సో కిలోగ్రామ్స్లోకి మార్చేస్తున్నాను. సింపుల్. 7.8 ఇంటూ 1000 మల్టిప్లై చేస్తే కేజీస్లోకి మారిపోయింది కదా. సో 7.8 ఇంటూ 1000 ఇంటూ వాల్యూమ్. వాల్యూమ్ అంటే 1 క్యూబ్, అంతేనే కదా. సో 7.8 ఇంటూ 1000 అంటే 7800. మాస్ ఈక్వల్ టు 7800 అనమాట. వచ్చేసింది 7800. నీకు కావాల్సింది ఏంటి? వెయిట్. ఎం ఇంటూ జీ. ఎం అంటే ఎంత? 7800 ఇంటూ జీ అంటే 10 అంటే 78,000 న్యూటన్స్ అనమాట. సో ఇది కాదు, కేజీస్లో అసలు కాదు, న్యూటన్స్లో 7,800 కాదు, 78,000. ఎస్, 78,000 అనేది మన ఆన్సర్ అనమాట. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారా, ఆప్షన్స్ అన్ని చాలా దగ్గరగా ఉన్నాయి, కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడతో ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. మరికొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇదిగోండి, ఇంకా చాలా మస్తు క్వశ్చన్స్ ఉన్నాయి అనమాట. రకరకాల క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి, వాటిని కూడా సాల్వ్ చేద్దాం అన్నిటినీ. ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయ్యి ఈ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ అవ్వగానే ఈ పీడిఎఫ్ని కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, ఓకేనా. సో ప్రిపరేషన్ ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, కంటిన్యూగా అలా వెళ్తూ ఉండండి. మరికొన్ని ప్రాక్టీస్ మారథాన్ సెషన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కుదిరితే కాస్త వర్క్లో ఉన్నాను, ఫ్రీ అవ్వగానే ద 4th అండ్ ఫైనల్ వీడియో ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆల్సో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.